ఆ దేవుడు మా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే నేనైతే ఎంతగా ఆయన స్తుతించినా కానీ నేను సరిపోను ఆయనకి. మరి నా కుమారుడికి వాహనం ఉంది, మీకు తెలుసు వ్యాన్ ఉంది. నరసాపురాన్ని చేపలో లోడ్ చేసుకుని ₹1,00,000 సరుకు అది లోడ్ చేసుకుని మార్కెట్కి వేసుకెళ్తుంటే నరసాపురం దాటి ఒక దూరం వచ్చేటడికి టేబల్కి దానికి మధ్యలో ఉన్నటువంటి శేష ఊడిపోతుంది, పట్టు తప్పింది అది. అయితే కుమారుడికి అప్పుడు పిల్లోడికి అప్పుడే కొంచెం శబ్దం వచ్చిందండి. చూసి ఆపుకుని నరసాపురం ఎక్కడ, భీమారం ఎక్కడ, నరసాపురం నుంచి భీమారం దేవుడు మరి ఆ శేషను పట్టుకుని భీమారం క్షేమంగా తీసుకొచ్చాడండి. అందుట్లో సరుకు ఉంది, ₹1,00,000 సరుకు. అది ఏమైనా అది మనకే చుట్టుకుంటుంది. కానీ దేవుడు సరుకుని నా కుమారుడిని కాపాడి భీమారం తీసుకొచ్చింది. అప్పుడు వేరే వ్యాన్కి ఇలా జరిగింది అన్నాను ఫోన్ చేస్తే వాడు మరలా 2-3 కుర్రోడిని తీసుకుని వ్యాన్ అట్టుకునేది, దాంట్లో మార్చేశారు. అది అయిపోయింది. మరలా మొన్న కుమారుడు మేనల్లుడిని తీసుకుని కొడుకుని తీసుకుని ఆ తమ్ముడు బాబులోడికి వైపు వెళ్తాకి వైజాగ్ అన్నారు. అవతల ఏదో ఊరు వెళ్ళారు, లోడ్ చేసేసుకున్నారు. వచ్చేతంటే ఆ అన్నారం దాటాక 10 పడేది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఆవేదో అడ్డంగా వచ్చేస్తే 2 మగ్గలేసింది. 2 మగ్గలు వేసినా బిడ్డలకి ఏమీ కలపకుండా కనీసం ఇంత గీత కూడా పడుకోకుండా దేవుడు కాపాడు తీసుకొచ్చాడండి. ఈరోజు మా తోళ్ళ పప్పు వెళ్ళ దేశం నేను కుక్కర్తోటి ఇజులు బాగానే వచ్చింది, ఇజులు వస్తానే. అప్పుడు దాకా ఆ పిల్ల అక్కడ నుండి ఈ పైపులో ఆనికొచ్చింది దారిలోకి. మా మనవరాలు నీటకి వెళ్తాక స్కూల్కి వెళ్తాకి ఆ మన ప్లేట్ ఎక్కడ ఉందంటే హ్యాండ్లో ఉంటాను చూసుకుంటున్నాను. చూసుకుని నా ప్లేట్ లేదని ఇలా ఒక కడుగు ఎంతకు వచ్చిందంటే ఇచ్చులో తాపని తెలుపులేదు. మరి ఆ దేవుడు ఆ పిల్ల అక్కడే ఉంటే ఈ రోజుని ప్రార్థన ఉండదండి. ఫస్ట్ ఎన్ని స్వాగతం వచ్చిన దేవుడు మరి నాకు నన్ను మరణ వరకు తీసుకెళ్ళి నన్ను బ్రతికించుకుంటాడు. మరి ఆయన ప్రోగ్రామైందో నాకు తెలియదు. నాకు వాళ్ళని ఇది వరకు అయితే మంచి 2 సంవత్సరాలు చేసి మంచి కరోనాలో అంతటా ఉంది కరోనా. అటువంటి కరోనాలో దేవుడు కాపాడి కరోనా లేదనిపించుకొని గృహానికి తీసుకొచ్చాడు. ఇప్పుడైతే సరిగ్గా అదే ఆ టైంలో తుఫాన్ అట్టింది. చాలా గాలి, విపరీతమైన గాలి, వర్షం అంతా కూడా లేదు. బస్సులు కూడా ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. పిల్లోడు బస్సుకే టికెట్ తీసుకున్నాడు, దేవుడు క్షేమంగా తీసుకెళ్ళాడు. 2 కలిపి క్షేమంగా గృహానికి తీసుకొచ్చాడండి. ఈ దేవుడు చేసిన కార్యాలు మరి మేము ఆయనకి రుణస్తులుగానే ఉన్నాం. నా ఊపిరినంత వరకు ఆయన స్థితించినా కానీ నేను రుణస్తురాన్ని. మీరు వచ్చిన వారందరూ కూడా నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక.